కష్టకాలంలో ఆదుకునేది సీనియర్లు, కలిసొచ్చే కాలంలో పదవులు అందుకునేది జూనియర్లు. ఇదేమన్నా టీడీపీలో అన్రిటన్ పాలసీనా? అఫీషియల్ గానే అనుసరిస్తున్న విధానమా? కేబినెట్ పదవుల్లో కీలక స్థానాల్లోనే కాదు, ఏకంగా ఇప్పుడు భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాల విషయంలో కూడా జరుగుతున్న చర్చ చూస్తుంటే పార్టీలో ఇదే మాట రీసౌండ్ వచ్చే స్థాయిలో వినపడుతుంది. ఎందుకని సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లని తెర మీదకి తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయాలి అనుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ భవిష్యత్తు మీద ఇలాంటి అడుగులు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి వచ్చే 3 ఏళ్లలో? వీటన్నిటిని బట్టి చూస్తే రాజ్యసభ ఎంపికలు టీడీపీ భవిష్యత్తుని మలుపు తిప్పే కీలక పరిణామమే, క్రూషియల్ సందర్భమే అని అనిపించక మానదు కదా. ఇంతకీ అలాంటి కీలకమైన సందర్భంలో టీడీపీ నాయకత్వం, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ నిర్ణయం ఇంప్లికేషన్స్ అండ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం రండి. రాజ్యసభ ఎంపికల మీద కూటమిలో ఏపీలో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సమావేశాలు జరగడం కూడా చూస్తూ ఉన్నాం. ఒక స్థానం జనసేనకి ఇవ్వడం ఖరారైంది అంటున్న బ్యాక్గ్రౌండ్ లో ఈ సమావేశాన్ని అర్థం చేసుకోవచ్చు సులభంగానే. ఇక మిగిలిన 3 స్థానాల్లో ఒకటి బీజేపీ ఎవరికన్నా సిఫార్సు చేసినా, లేదంటే కనుక నత్వానీ లాంటి వాళ్ళని కంటిన్యూ చేయాలి అని అనుకున్నా నికరంగా కంసే కం 2 అయితే టీడీపీకి రాబోతున్నాయి. అసలు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితుల నుంచి వరుసగా స్థానాలన్నీ కూటమికే వచ్చే సిచ్యువేషన్ రావడం అంటే ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే కాలమే కదా. మరి ఇలాంటప్పుడు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎదురు కాబోయే ఛాలెంజెస్ ని లెక్కలోకి తీసుకుని సీనియర్ల ఆకాంక్షలు లాంటి విషయాలన్నిటినీ బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది నాయకత్వం అని ఏ రీజనల్ పార్టీలో అయినా అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ టీడీపీలో మాత్రం అందుకు క్వైట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ సౌండ్ ఎక్కువ వినపడుతోంది. కష్టకాలంలో నిలబడేందుకు, పరువు కాపాడేందుకు సీనియర్లు కావాలి, కలిసి వచ్చిన కాలంలో పదవులు మాత్రం జూనియర్లు తీసుకుంటారా అనే మాట గట్టిగానే ఓపెన్ గానే వస్తూ ఉంది. కారణం ఏంటి? అసలు కష్టకాలంలో సీనియర్లు ఆదుకోవటం అనే మాట రాజ్యసభ ఎంపికలు జరుగుతున్న టైంలో ఎందుకు వస్తుంది? తెలియాలంటే ఒక 6 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 2020 ఎదురిస్తా ఉంది టీడీపీ క్లిష్ట పరిస్థితులు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు సీట్లన్నీ అప్పట్లో కూడా 4 అన్ని వైసీపీకే వెళ్తున్నాయి లెక్క ప్రకారం చూస్తే అని తెలుస్తూ ఉన్నా గానీ మేము డిసిడెన్స్ చూపిస్తాము, అందుకని పోటీకి నిలబెడతాం అని చంద్రబాబు ప్రకటించారు, గుర్తుందా? రాజ్యసభలో కూడా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించాం. వర్లరామయ్య గారిని ఒక ఎస్సీ అభ్యర్థిని పెడతాం. ప్రకటించి ఓడిపోవడం ఖాయం అనుకున్న ఆ రాజ్యసభ ఎన్నికలో వర్లరామయ్యని, దళిత నాయకుడిని బరిలో దింపారు. సీనియర్ నాయకుడే కదా ఆయన. ఓడిపోతానని తెలిసి కూడా పార్టీ కోసం బరిలో దిగిన ప్రముఖుడిగా వర్లరామయ్య పేరు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా. మరి ఓడిపోయే సందర్భంలోనే పార్టీ కోసం నిలబడిన వర్ల పేరు ఇప్పుడు ఖచ్చితంగా గ్యారంటీడ్ అని ముద్ర ఉన్న ఎన్నికలో మాత్రం ఎందుకు తెర మీదకి రావట్లా? అంటే కష్టకాలంలో వర్ల లాంటి సీనియర్లు కావాలి, కలిసి వచ్చే కాలంలో అక్కర్లేదా? ఇది ఒక క్వశ్చన్. రెండోది, యనమల రామకృష్ణుడు రాజ్యసభకి వెళ్ళాలి అనేది తన ఆకాంక్ష అని గత కొన్నాళ్లుగా కాదు కొన్నేళ్లుగా సమయం వచ్చిన ప్రతిసారి వీలు చిక్కిన వేదిక మీదల్లా చెప్తూ ఉన్నారు కదా. చూశారు కదా. మరి యనమల పేరు ఇప్పటి వరకు ఎందుకు చర్చలోకి రాలా? యనమలకి అవకాశం వస్తుందని అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు యనమల అంటే చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి మాజీ ఆర్థిక మంత్రిగానే తెలిసేమో, కానీ 95-99 మధ్య సభాపతిగా ఆయన టీడీపీ నాయకత్వానికి ఎనలేని సేవలు అందించడం చారిత్రక ఘట్టం కదా. మరి అంత విధేయత చూపించిన యనమలకి ప్రతిఫలం దక్కుతుందా అంటే ఇప్పటి వరకు అయితే పేరు వినపడట్లా. మరి ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ గానీ, మీడియాలో వస్తున్న ఫీలర్స్ గానీ ఏం చెప్తున్నాయి? మీరు చూస్తూ ఉన్నారు కదా, కిలారు రాజేష్ ని రాజ్యసభకి పంపుతారు అనే ఫీలర్స్ బలంగా వస్తూ ఉన్నాయి. నిజానికి కిలారు రాజేష్ పేరు రాజ్యసభ ఎన్నికలో సడన్ గా తెర మీదకి వచ్చేసేలా. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంటర్నల్ పార్టీ వర్గాల్లోనూ సీనియర్లలోనూ కొద్దో గొప్ప మీడియాలో కూడా కిలారు పేరు నలుగుతానే ఉంది కదా. చంద్రబాబు, లోకేష్ తర్వాత అన్ని నిర్ణయాల్లోనూ ఆయనే కీలకం, అసలు ఆయనే కింగ్ పిన్, ఆయనే కింగ్ మేకర్ అన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. రాస్తూ ఉన్నారు మీడియాలో, చూస్తూ ఉన్నారు కదా. ఇది చాలా మంది సీనియర్లకి మింగుడు పడిన పరిణామం. 6 సార్లు 7 సార్లు గెలిచిన వాళ్ళకి కూడా కేబినెట్ బెర్త్ దక్కని పరిస్థితి ఉన్న పార్టీ టీడీపీ కదా. ఉమ్మడి గుంటూరుని అడిగని చెప్తుంది, ఉమ్మడి ఈస్ట్ గోదావరిని కదపండి, కథలుగా వినపడతాయి రాజకీయవేత్తలు కదా. అంత సీనియారిటీ ఉండి
దశాబ్దాల తరబడి పార్టీ కోసం నిలబడిన వాళ్ళకు కూడా కేబినెట్ బెర్త్ కల్పించదు పార్టీ, కీలక స్థానాల్లో చూపించదు. సొంత వాయిస్ ఉందనో, ఇండివిజువాలిటీ ఉందనో, లేదంటే గనక వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారనో ఏదో కారణం ఏదైనా కావచ్చు. రకరకాల లెక్కలతో సీనియర్లని దూరం పెడుతూ టాక్టికల్ గా నియంత్రిస్తూ అడుగులేస్తా ఉన్నాం కదా ఇంతకాలం. వాళ్ళేమో పార్టీని వదిలిపోలేరు, పార్టీలో ఉన్నందుకు వాళ్ళన మనం అలా పేపర్ వెయిట్ కంటే ఎక్కువ వెయిటే పెట్టి కంట్రోల్లో ఉంచే పరిస్థితులు కదా. ఇప్పటికే సీనియర్లు అందరిలోనూ ఒకటే మదనం కదా. కేబినెట్ విషయంలో ఆల్రెడీ చూసాము, జూనియర్లని, అవగాహన అనుభవం లేని వాళ్ళని ఒక డజన్ మందికి పైగా అమాంతం ఎంపిక చేసి ఏం చెప్పదలుచుకున్నారు అనే చర్చ సెషన్స్ జరుగుతున్న ప్రతిసారి ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటుంది. ఓపెన్ సీక్రెటే కదా, గోడకి చెవు ఆనిస్తే చాలు చాలా వినపడతాయి ఇలాంటి కబుర్లు. పైగా ర్యాండమ్ గా చూసినా మనకు అర్థమైపోతుంది. కనీసం డజన్ మంది మంత్రులు కేబినెట్ లో ఉన్న జూనియర్లు వాళ్ళ శాఖకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి సాధికారికంగా ఈ ఏడాదిన్నర రెండేళ్ల కాలంలో ఏం సాధించామో చెప్పినా చెబుతున్న సందర్భాలు గానీ దాఖలాలు గానీ ఉన్నాయా అంటే లేవన్నవే సమాధానం. ఎందుకంటే విధేయత చూసో లేదంటే చెప్పినట్టు వింటారనో అలాంటి జూనియర్లను తీసుకొచ్చి పైకి పెట్టాము. వాళ్ళేమో శాఖ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద అంతంత మాత్రం హోల్డ్తో ఉన్నారు. ప్రభుత్వం అవస్థలు పడతా ఉంది, మనం మీడియా సపోర్ట్తో నెట్టుకొస్తూ ఉన్నాం. ఇది రియాలిటీ కదా. అంటే పార్టీలో ఇంటర్నల్ సిచ్యువేషన్ చూసినా సీనియారిటీ పరంగా, కేబినెట్ బెర్త్ లాంటి పదవుల విషయంలో చూసినా సీనియర్లకి కొత్త ఉంది కదా ఇప్పటి వరకు. పైగా కిలారు ముందు చేతులు కట్టుకుని నిలబడాలి అనే చర్చ ఇంటర్నల్ గా పార్టీలో జరుగుతూ ఉంది. మీడియాలో కొంచెం పాలిష్డ్ గా ఇదిగో ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి అదే విషయాన్ని పరోక్షంగా ఆ ఇద్దరి తర్వాత కీలక నాయకుడు ఈయనే అని చెప్తూ ఉండటం అనేది సీనియర్లకి మింగుడు పడిన పరిణామం కదా. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు రాజ్యసభ ఎంపికల్లో కూడా కిలారు పేరునో లేదంటే ఇంకొందరు జూనియర్లను తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి పట్టం కట్టే సిచ్యువేషన్ వస్తే గనక పార్టీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏం సంకేతం వెళ్తుంది? మొదట్లో నేను చెప్పినట్టు కష్టకాలంలో నిలబడడానికి సీనియర్లు, కలిసి వచ్చే కాలంలో పదవులు పొందడానికి జూనియర్లా అనే మాట వచ్చినట్టేనా, నిజమైనట్టేనా? ఒకవేళ అదే నిజమైతే కనుక పరిణామాలు ఎలా ఉండొచ్చు? టీడీపీ బీజేపీ సపోర్ట్తో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తూ ఉండుండొచ్చు, కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉండుండొచ్చు. కానీ ఉండాల్సినన్ని సవాళ్లు ఉంటూనే ఉన్నాయి కదా. మీడియా రాయకపోయినా రాజకీయ అవగాహన ఏమాత్రం ఉన్నా అర్థమైపోయే పరిస్థితి కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కేంద్రం ఏదో విధులిస్తోంది అన్నట్టుగా ఉందే తప్పితే పూర్తిగా భుజాన వేసుకోవాలా. ఢిల్లీలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకళ్ళేమో పూర్తిగా రాజకీయాలకి కొత్త ముఖం, ఇంకొకరేమో సొంత శాఖలో కొత్త సవాళ్లతో సతమతమయ్యే పరిస్థితి. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు, ఇండిగో లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వేళ్లన్నీ మన మంత్రి వైపు చూపించే పరిస్థితి. మరి ఇలాంటప్పుడు ఢిల్లీలో మన గురించి మాట్లాడేందుకు కానీ, నెగోషియేట్ చేసేందుకు కానీ, ఇంపాక్ట్ చూపించేందుకు కానీ ఎవరూ లేరు కదా. ఎక్కడుంది వాయిస్ పార్టీకి? రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు, రిప్రజెంటేషన్, ఎంపీలో ఉన్నారు అన్న పేరే గాని టీడీపీ కోసం చాకచక్యంగా, మన భాషలో చెప్పాలంటే చక్రం తిప్పే చాణక్యం ఎవరికి ఉంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఛాలెంజెస్ ఉండగా ఒకవేళ విధేయుల్ని, జూనియర్లని, మనకు కావాల్సిన వాళ్ళని, మన ఎస్మెన్ ని రంగంలోకి దింపామనుకోండి, ప్రస్తుతానికి బానే ఉండొచ్చు, అనుకున్నది చెల్లుబాటు అయిపోతుంది అనుకొని బాసులు అనుకోవచ్చుగాక. కానీ అలాంటి ఎంపికల ప్రభావం పార్టీకి కానీ, అధికారంలో ఉండగా కూటమికి కానీ పెద్దగా కలిసి రాకపోవచ్చు రాజకీయ కోణంలో. ఇక సీనియర్ల దృష్టికోణం నుంచి చూస్తే, అచ్చా మీ ప్రయారిటీస్ ఇలా ఉన్నాయా, సమయం సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునే పరిస్థితి, బిగిసిపోయే సిచ్యువేషన్ అనేది మరింత బలపడవచ్చు. సమయం సందర్భం వచ్చినప్పుడు చూసుకోవడం అంటే ఏంటి? కీలక పదవుల్లో ఉండరు, కేబినెట్ లో సీనియర్లకు బెర్తలు ఉండవు, రాజ్యసభ వచ్చినప్పుడు కన్సిడరేషన్ ఉండదు. అన్నిటికీ మించి కూటమిలో ఉన్నప్పుడు త్యాగాలు చేయాల్సిన పరిస్థితిలో సీనియర్లే ఉంటున్నారు కదా. ఇప్పటికే 2 పార్టీలకి 30 సీట్లు 40 సీట్లు ఇస్తూ ఉన్నాము. ఆ నెంబర్ ముందు మరింత పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పటికే గత అధికార జమానాలో చక్రం తిప్పిన వాళ్ళకి చాలా మందికి సీట్లు లేక ఖాళీగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పరిస్థితి మరింత ముదురుతుంది. అంటే పదవులు లేక, కనీసం టికెట్లు కూడా రాక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న సీనియర్లు ఏం చేస్తారు? ఇది క్రూషియల్ క్వశ్చన్ అండ్ ఇంటర్నల్ ఛాలెంజ్ ఫర్ ద టీడీపీ లీడర్షిప్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ కదా. అంటే ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి, పరిస్థితులను ఢీకొట్టడానికంటే ముందే పార్టీలో చాలా సవాళ్లు సీనియర్ల రూపంలో టీడీపీకి సిద్ధమవుతున్నాయి అని చెప్పడానికి రాజ్యసభ అనేది లేటెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అవునా కదా? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే ఏమర్థమవుతుంది? రాజ్యసభ ఎంపికలు కేవలం రాజకీయ నిర్ణయం కాదు, టీడీపీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించబోయే ప్రబలమైన పరిణామం అని అర్థమవుతోంది కదా. మరి ఈ పరిణామాన్ని, ఈ గ్రావిటీని, ఫ్యూచర్ ఇంపాక్ట్ని చంద్రబాబు ఎలా అర్థం చేసుకుంటారు? ఎంపికలు చెప్పేస్తాయి, మనకి ఎక్కువ టైం కూడా లేదు కదా. అవునా కదా? మీరైతే ఏమంటారు? పదవుల ఎంపికలో చంద్రబాబు అనుసరించే ధోరణి టీడీపీకి, సీనియర్లకి, ఇంటర్నల్గానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్కి ఏం సంకేతాలు ఇస్తోంది, ఇవ్వబోతోంది? ఎనీ థాట్స్?